మార్కెట్ ఓపెన్ అవ్వంగానే సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్‌గా కనిపించింది. ఇక్కడ మీకు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూస్తేనే మీకు ఆల్‌మోస్ట్ అర్థమైపోయి ఉంటది. ఇట్స్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ పైనుంచి చూసారా విక్ ఎంత పెద్దగా ఉందో. ఇట్ మీన్స్ పైనుంచి ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు షార్ట్ చేసి పెట్టుకున్నారు మార్కెట్ ఓపెన్ అవ్వగానే. సో, అక్కడే మనకు అర్థమైపోయింది. దెన్ పుల్ చేయడానికి ట్రై చేశారు. బట్ కాకపోతే మీకు క్లియర్‌గా ఇక్కడ చూడండి. ఈ ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్ అనేది క్లియర్‌గా ఒక రిజెక్షన్ అనేది తీసుకుంది. మనం కొంచెం జూమ్ ఔట్ చేద్దాము. ఇక్కడ క్లియర్‌గా చూడాలి. ఇక్కడ మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కదా! సో, బ్రేక్‌ఔట్ ఫర్దర్‌గా సెకండ్ టైమ్ ఇచ్చేటప్పుడు మీకు ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కదా! ఏదైతే ఆ ప్లేస్ ఉందో, సో, అక్కడి నుంచి బ్రేక్‌ఔట్ ఇచ్చింది, ఫెయిల్ అయింది. సేమ్ మళ్ళీ అదే ప్లేస్‌కొచ్చి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ పైకెళ్ళింది. సో, సెకండ్ టైమ్ బ్రేక్ అయిపోయింది. సో, బ్రేక్ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఇదేమైద్దంటే రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుందిప్పుడు. ఖచ్చితంగా చూడండి. అదే పాయింట్ దగ్గరకొచ్చి ఈరోజు మంచిగా రిజెక్షన్ తీసుకుంది. రిజెక్షన్ తీసుకున్న తర్వాత చూడండి ఆల్‌మోస్ట్ 100 పాయింట్స్ పైనే మార్కెట్ కరెక్ట్ అయింది. సో, నా సజెషన్ అయితే ఎవరైనా సరే ఆప్షన్స్‌లో ఎవరన్నా ట్రేడ్ చేసేవాళ్ళుంటే మీరైతే లాంగ్ పొజిషన్స్ అయితే ప్రెజెంట్ అయితే అవాయిడ్ చేయండి. మార్కెట్ కొంచెం క్లియర్‌గా ఈ రేంజ్ బ్రేక్ చేసి 26,420 నేను చెప్పేది ఫ్యూచర్స్ అండి. ఫ్యూచర్స్‌లో ఎవరైనా ట్రేడ్ చేసేవాళ్ళు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ దాని పైన క్లోజ్ అయితేనే మీరు లాంగ్స్‌కెళ్ళండి. ఆర్ ఎల్స్ లాంగ్స్‌కెళ్ళొద్దు. ఎందుకంటే క్లియర్‌గా నిఫ్టీ ఆల్ టైమ్ హైకెళ్ళేటప్పుడు క్లియర్‌గా మనకి రిజెక్షన్స్ అనేవి వస్తున్నాయి. సో, ఎవరైతే ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళున్నారో వాళ్ళు కొంచెం చూసుకొని చేస్తే బెటరు. అది నా ఒపీనియన్ అయితే. దెన్ ఇంకపోతే ఈరోజు మనము ఈరోజు చూస్తే మనకి ఈరోజు ఎక్కువగా పడిందయితే ట్రెంట్. ట్రెంట్ ఆల్‌మోస్ట్ ఈరోజు 9% పడింది. సో, రీజన్ ఏంటంటే స్పెసిఫిక్‌గా ఏం లేదు. ఈరోజు Q3 వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి. సో, రిజల్ట్స్ వచ్చి బానే ఉన్నాయి. సో, ఇయర్ ఆన్ ఇయర్ 18% గ్రోత్ ఉంది. బట్ స్టిల్ మార్కెట్ ఎందుకు పనిష్ చేసిందంటే మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఓకే. అండ్ ఆల్సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు న్యూగా జూడియో స్టోర్స్ వీటన్నిటిని ర్యాపిడ్‌గా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. సో, ఆ ర్యాపిడ్‌గా ఎక్స్‌పాండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి యుటిలైజేషన్ అనేది అంత ఎక్కువ ఉండట్లేదు. అంటే ఎగ్జిస్టింగ్‌వే యూజ్ చేయకుండా ఎందుకు కొత్తగా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ మార్జిన్స్ అనేవి తగ్గుతున్నాయి అనని చెప్పి వీళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. సో, బట్ కాకపోతే ఈ అనాలిసిస్ ఎవరి నుంచి వస్తుందంటే ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి. బట్ మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ట్రెండ్‌నయితే వాళ్ళు ప్రతి డిప్‌లో యాడ్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీరిక్కడ చూస్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. చూడండి. ఎఫ్ఐఐస్ వచ్చి కంటిన్యూయస్‌గా వాళ్ళు ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 19%, 18 వచ్చారు, 16కొచ్చారు. బట్ కాకపోతే వేరేజ్ మన మ్యూచువల్ ఫండ్స్